100 కోట్ల గాడిద పాలు. ఒక్కో గాడిదను 1,50,000కు అమ్మిన డాంకీ ప్యాలెస్. 400 మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో మోసాలతో లబోదిబ్బోమంటున్న బాధితులు. గాడిద పాల పేరుతో ఓ సంస్థ మోసానికి పాల్పడింది. ఈ పాలతో భారీగా లాభాలు పొందవచ్చు అంటూ తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకులను ఆశపెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలను లీటర్ కు 1,600 రూపాయల చొప్పున కొంటామని చెప్పారు. ఫస్ట్ సెంటర్ ను ఓ ఐఏఎస్ ఆఫీసర్ తో ప్రారంభం చేసి ఆ వీడియోతో యూట్యూబ్ లో భారీ ప్రచారం చేసుకున్నారు. దీంతో ఆశపడి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం 50,000 రూపాయలు, డిపాజిట్ కోసం 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇలా సుమారు 100 కోట్లకు పైగా కాజేసింది. కొన్నాళ్లు గాడిద పాలు కొని ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు. నిందితులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. తాము అన్యాయమైపోయామని, 18 నెలలుగా పోరాడుతున్నామని, అయినా న్యాయం జరగడం లేదని వాపోయారు.